గుడ్ మార్నింగ్ ఆల్. సెన్సస్ ఆఫ్ ఇండియా 2027 నందు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునే విధానాన్ని ఒకసారి చూద్దాము. దీనికి ముందుగా మనము క్రోమ్లోకి కానీ గూగుల్లో కానీ se.census.gov.in అని కనుక టైప్ చేసినట్లయితే పైనున్నటువంటి మీకు కనపడుతున్నటువంటి డైలర్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సెన్సస్ ఆఫ్ ఇండియా 2027, ఆఫీస్ ఆఫ్ ది రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా. సో ఇందులో మనకి సెల్ఫ్ ఎన్యూమరేషన్ హెచ్ఎల్ఓ లాగిన్ అనేటటువంటి డైలర్ బాక్స్ వస్తుంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ హెచ్ఎల్ఓ లాగిన్లో మనం స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ యువర్ స్టేట్ లేదా యూనియన్ టెరిటరీని అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకోవడానికి కింద మనకి స్టేట్ ఆర్ యూటీ అని ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ కార్నర్లో కనపడుతున్నటువంటి ఆ డాట్ మీద కనుక మనము క్లిక్ చేసినట్లయితే మనకి లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్లో మనకి మన స్టేట్ని సెలెక్ట్ చేసుకుందాము. తర్వాత నెక్స్ట్ కింద ఇచ్చినటువంటి క్యాప్చాని మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన వెంటనే వెరిఫై అండ్ ప్రొసీడ్ మీకు కనపడుతుంది ఆరెంజ్ కలర్ బాక్స్. దాని మీద క్లిక్ చేసినట్లయితే మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళడం జరుగుతుంది. వెరిఫై అండ్ ప్రొసీడ్ మనము క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుందండి ఒక డైలర్ బాక్స్. సో దాన్ని మనము ఓకే చేయాలి. నెక్స్ట్ మనము నేమ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ డీటెయిల్స్ ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ మనము నేమ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ నేమ్ టైప్ చేయాలి. ఫస్ట్ బాక్స్లో టైప్ చేసిన తర్వాత కింద మొబైల్ నెంబర్ అడుగుతారు. మొబైల్ నెంబర్ కూడా మనం ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఈమెయిల్ కూడా మనము ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో నేమ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ కింద మనకి ఆరెంజ్ కలర్ బాక్స్లో వెరిఫై అండ్ ప్రొసీడ్కి క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేయగానే మనము ఆల్రెడీ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనము ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఓకే కనుక మనం ప్రెస్ చేసినట్లయితే మనకి మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకి 6 విభాగాలతో కూడినటువంటి డైలర్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఆల్రెడీ మనం స్టేట్ నేమ్ ఎంటర్ చేసాము, డిస్ట్రిక్ట్ నేము, అదేవిధంగా పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనము లొకేషన్ ఐడెంటిఫై చేసుకోవాలి కాబట్టి ఆల్రెడీ మనకి ఇక్కడ 3D మ్యాప్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి మనము ఆల్రెడీ ఒక ఫోన్లో నోట్ క్యామ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మన ఇంటిని ఏదైనా ఒక ప్రదేశం నుండి కనుక ఫోటో తీసుకున్నట్లయితే మన లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ మనకి తెలుస్తాయండి. సో ఆ లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ని మనం ఎంటర్ చేసుకున్నా సరే, లేదు అంటే మన ఇండియా మ్యాప్లో స్టేట్ని ఐడెంటిఫై చేసుకొని మన ప్లేస్, మన విలేజ్ ఆర్ టౌన్ దగ్గరికి వెళ్ళి మార్క్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి సెర్చ్ బార్లో ఒక ల్యాండ్ మార్క్ కనుక మనం టైప్ చేసినట్లయితే డైరెక్ట్ మన హౌస్ని లొకేషన్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మీకు లొకేషన్ చేయడం జరిగింది. పాల్వంచలో ఒక ప్రాంతాన్ని లొకేషన్ చేశాను. ఈ విధంగా మనము మన ఇంటి దగ్గర ఆ డాట్ని తీసుకొని రావాల్సి ఉంటుంది. ఇంటిని మనం లొకేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక మనం రెండవ విభాగానికి ఎంటర్ అవుతాము. రెండవ విభాగం కింద సెన్సస్ హౌస్ డీటెయిల్స్ మనము కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఆల్రెడీ లొకేషన్ డీటెయిల్స్ కంప్లీట్ చేసాము. రెండవది సెన్సస్ హౌస్ డీటెయిల్స్. అదేవిధంగా థర్డ్ది వచ్చేసి హౌస్ హోల్డ్ ఇన్ఫర్మేషన్, ఫోర్త్ది వచ్చేసి ఎమ్యూనిటీస్, ఫిఫ్త్ది వచ్చేసి ఎసెట్స్, సిక్స్త్ వన్ వచ్చేసి ప్రివ్యూ అండ్ కన్ఫర్మ్ చేయవలసి ఉంటుంది. సో ప్రతి విభాగము మనం పూర్తి చేసిన తర్వాత సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అలా సబ్మిట్ చేసిన తర్వాతే మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్తాము. సో ఇప్పుడు మనము సెన్సస్ అండ్ హౌస్ డీటెయిల్స్ చూద్దాము. మళ్ళీ ఇందులో ప్రతి విభాగంలో కూడా సబ్ క్వశ్చన్స్ కింద ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. వాటిని జాగ్రత్తగా చదివి ఆ ప్రశ్నకు సరైనటువంటి ఆప్షన్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వీడియో లెంతీ అవుతుందని చెప్పేసి నేను ప్రతి ప్రశ్నకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఇవ్వడం లేదు. మెయిన్ క్వశ్చన్స్ వరకు మీకు వివరించడం జరిగింది. సో ఆ మెయిన్ క్వశ్చన్స్ ఏమిటి ప్రతి విభాగం కింద అనేది ఒకసారి చూద్దాము.
ప్రివ్యూ అండ్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మనము అప్పటి వరకు కంప్లీట్ చేసినటువంటి 5 విభాగాలకి సంబంధించినటువంటి ప్రశ్నలు, వాటికి సమాధానాలు మనకి లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో వాటిని కింద మనకి బ్యాక్ అండ్ కరెక్ట్, అదేవిధంగా సేవ్ యాజ్ డ్రాఫ్ట్ అండ్ నెక్స్ట్ ఫైనల్ సబ్మిట్, ఈ మూడింట్లో మనం ఒకదాన్ని చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం బ్యాక్ అండ్ కరెక్ట్ అంటే మనం వెనక్కి వెళ్ళి మళ్ళీ ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోవచ్చు. లేదు అని అంటే పూర్తి ఫైనల్ సబ్మిట్ చేయకుండా సేవ్ చేసి పెట్టొచ్చు. లేదు మనం కంప్లీట్ చేసాము అనుకుంటే ఫైనల్ సబ్మిషన్ చేస్తే సరిపోతుంది. ఫైనల్ సబ్మిషన్ కంప్లీట్ కాగానే మనకి 12 డిజిట్స్తో కూడినటువంటి ఒక ఐడి నెంబర్తో సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని తెలిపేటటువంటి ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. ఇది మన ఫోన్కి, అదేవిధంగా మనం ఇచ్చినటువంటి మెయిల్ అడ్రస్కి కూడా వస్తుంది. ఈ 12 డిజిట్ ఐడి నెంబర్ని మనం సేవ్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా మన ఇంటికి ఎన్యూమరేటర్స్ వచ్చినప్పుడు ఈ 12 డిజిట్ ఐడి నెంబర్ని వాళ్ళకి చూపించవలసి ఉంటుంది. ఇది మనం సెన్సెస్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునేటటువంటి విధానము.